హాయ్ అండి. వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మినపట్లు. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో గ్లాస్ మినపగుళ్ళు వేసుకొని 2 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసుకొని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని దాంట్లో ఒక గిన్నెలో వేసుకొని తర్వాత కొంచెం దోశలాగా పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని దోశల్లో వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లో చట్నీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి, 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా 3 వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో తాలింపు ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయిన తర్వాత దీంట్లో వేసి కలుపుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.